ఎవడు పడితే వాడు బుట్టోడు అంటే గుడ్డలు ఇడిచి కొడతాడు వీడు. ఎలాగెలాగా? ఎవడు పడితే వాడు బుట్టోడు అంటే గుడ్డలు ఇడిచి కొడతాడు వీడు. నీ చెడ్డీలు ఎప్పుడో కనిపిస్తున్నది. వచ్చిందండి వయ్యారి. ఇంట్లోకి వెళ్ళి కారం తీసుకోరా రాజుగా అని చెప్పాను. నా మాట విందాము. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఇంతలోకి మండాలే రేపు పొద్దుగాలు లేసి. ఎలాగెలాగా? ఇంతలోకి మండాలే రేపు పొద్దుగాలు లేసి. హాయ్ ఫ్రెండ్స్, మరి కొద్దిసేపట్లో వంటలు స్టార్ట్ కాబోతున్నాయి. మన డీజే శివ, మన సూపర్వైజరు, మన ఎవరైతే వంట మాస్టర్ ఉన్నాడో ఇప్పుడు మరి కొద్దిసేపట్లో వంటలు స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ మొత్తం ఇగోండి చూడండి, మొత్తము చీపురు లాంటిది ఒకటి తయారు చేసుకొని మొత్తము క్లీన్ చేయబడుతుంది ఇక్కడ. మరి కొద్దిసేపట్లో అనభోజాలు వంటలు స్టార్ట్ అయిపోతున్నాయి. We will meet after half an hour. ఇగో ఇప్పుడే భోజనాలకు అయితే పొయ్యికి అయితే కట్టెలైతే చేస్తుర్రు. సాల్రా సాల్బే అన్న ఇది పట్టదురా. తీరా చీమ పడది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ముందుగా మసాలా వేసుకున్నాం. బిర్యానీ ఆకులు అండ్ లవంగా, ఇలాచి, అండ్ ఇప్పుడు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత మనము ఉల్లిపాయలు వేసుకోవాలి. నీ చెడ్డీలు ఎప్పుడో కనిపిస్తున్నది. వచ్చిందండి వయ్యారి. ఇప్పుడు అల్లం పేస్ట్. మా ఫ్రెండ్స్కి నేను ఒక పెద్ద ప్యాకెట్ తీసుకురానంటే వీళ్ళు 5 రూపాయల ప్యాకెట్ పట్టుకుని వచ్చింది. ఫ్రెండ్స్ ఏం చేస్తాం, ఏదో సర్దుకు పెట్టుకోవాలి ఇక. రాజన్న మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, చికెన్. హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ డీప్ ఫ్రై, చికెన్ 65 మాదిరిలాగా చేస్తున్నాము. చెప్పు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకొని గార్నిష్ చేసుకుంటే అప్పుడు చాలా నీట్గా వస్తుంది. చూడండి, చాలా టేస్టీగా వస్తుంది రా, నీట్గా కాదు. ముక్క పెట్టుకున్నామంటే ఫ్రెండ్స్ మొత్తం కరిగిపోతుంది అనమాట. అట్టుంటుంది, అట్లా అడుగంటుతుంది. మావాడు, మా టీం లీడర్ చిన్న బుడ్డోడు పెద్ద కడాయి తీసుకురారంటే చిన్న బోగాన్ని పట్టుకొచ్చిండు, మాడిపోయేది. ఎవడు పడితే వాడు బుడ్డోడు అంటే గుడ్డలు ఇడిచి కొడతాడు వీడు. ఎలాగెలాగా? ఎవడు పడితే వాడు బుడ్డోడు అంటే గుడ్డలు ఇడిచి కొడతాడు వీడు. ఆ బుడ్డోని దగ్గర ఆ టాలెంట్ కూడా ఉంది. అన్ని ముక్కలు వచ్చినాయి కానీ లెగ్ పీస్ కాలేదా? నువ్వు లెగ్ పీస్ వస్తే నువ్వు తిందామని చూస్తున్నావు, అందుకని ఆడికి కొట్లాడవుతుంది అని లెగ్ పీస్ దొరికేది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మన వంట ఇంకా మరి కొద్దిసేపట్లో రెడీ కాబోతుంది. చికెన్ డీప్ ఫ్రై అన్నమాట. మనము అడవిలో వచ్చి ఫస్ట్ టైము మన అందరు స్నేహితులందరం కలిసి చేసుకుంటున్నాము. ఇది సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాం. బాక్స్ తీసుకోవాలి అలా. వాటర్ తెలే, వాటర్ అది బాక్స్ మాట్లాడింది కానీ తెల్లపూర్లో తీసుకుంటున్నట్టు అది ఏదైనా అక్కడ తీసుకురావాలి. ఇంటికాడ ఉందంటే నీ దగ్గర వ్యాపారాలు చిన్నదైనా రాదు, వేస్ట్ అది. అది ఇంట్లోనే సరిగా రాదు, ఇది ఇంత చీప్ ప్లేస్ కూడా వస్తుంది. కట్టెలు మంచిగా సరిపోరా. అరే సాలరా మస్తు అవుతాయి. 2 కిలోలకి 2 కిలోలకి 3 ఇంకోటి 4 ఇంకోటిరా. చిన్నదిరా అదే పెద్ద చిన్న అంటే రాదుగా తీసుకో. ఇంతలోకి మండాలే రేపు పొద్దుగాలు లేసి. ఎలాగెలాగా? ఇంతలోకి మండాలే రేపు పొద్దుగాలు లేసి. ఆయన చేసేసి కారం ఏమంటున్నావు? ఆ కారం తింటే రేపు పొద్దుగాలు లేచేటప్పుడు గుర్తు చేసుకోవాలి అన్న. నేను 9 గంటలకే ఫోన్ చేసిన మా బాబుకు. ఇక 9 అన్నాడు, 9:30 అన్నాడు, 9:10 అయింది. ఫస్ట్ ఎవరు వచ్చి నీ దగ్గరికి అది చెప్పిన నువ్వే వచ్చినావు.
నన్ను కాదు అట్లా కాదు, నన్ను చూసి ఇక రమేష్ రాజాని దడ్మని ఉడికి రమేష్ అంటే నాకు ఇంకా ఫోన్ చేయలేరా అంటాడు. ఇంకా సరిపోదు పోయలే సార్ బయట పడేసారు. అంత నూనె చూసినావా? అంత నూనె తింటారు ఎవడన్నా? చచ్చిపోతారు నాయన. నీళ్ళు వేయాలి ఇంకా మనం కొంచెం వేయాలి నీళ్ళు అన్న. ఒకసారి నాకి చూడు, అది ఉప్పు సరిగా అయిందా లేదా అవుతుందేమో. నాకు కూడా అంటే అది ఒకటి ఉంటుందా? ఏమో నీ మాట మొత్తం అట్లనే వస్తుంది. అప్పటి నుంచి అదే అంటున్నావు. నీళ్ళు తీసుకురారా? కొంచెం ఉప్పేరా. నేను అనలేదు టమాటా అవుతుందని. లేదు ఉప్పు కొంచెం తక్కువనే ఉన్నా, నువ్వు సరిగా నాకలేదు దాన్ని. ఇంట్లోకి వెళ్ళి కారం తీసుకోరా రాజుగా అని చెప్పినాను. నా మాట విందాం. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఏ ఉండండి దగ్గరకైతే వాయమ్మ ఆయిల్ గుంజ చేసుకుంటారా? మసాలా వేసేయాలా? బాగా కారం చూసినా ఎట్లు 2 ప్యాకెట్లు కారం కారం ఉంటుంది. దగ్గరికి వెళ్ళాలా? అరే 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 వెయ్యూరు ఏం కాదు. అది ఇంకొకటి మొత్తం వేసి. వాయమ్మ ఏమో చేసినట్టు ఉన్నారు రాజన్నావు. అరే కలుపురా చికెన్, అది కిందికి కదా మసాలా కలవాలి కదా. ఇది బ్రెడ్ ప్యాక్ తెచ్చామండి రాజన్న. మళ్ళీ జన్మలో మళ్ళీ గుర్తుకొస్తుంది. అప్పుడు మధ్యలో తీసుకోవాలి, మధ్యలో చెగలుగుతుంది బయటికి లాస్ట్కి వచ్చి